హాయ్ మీ అందరికి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. టైం వచ్చేసి 1 గంట అవుతా ఉంది. తెల్లారితే నా కూతురు పుట్టినరోజు రేపు. నేను నా ఆడపిల్లని నేను ఎంత ప్రేమిస్తానో, నాకు ఎంత ఇష్టమో మీకు అందరికీ తెలుసు. నా కూతురు అంటే ఇంకా అలాంటి పరిస్థితుల్లో నా కూతురు సంతోషాన్ని కాదనుకోని నేను ఏదో రూపాయి కోసం చూసుకుంటే తండ్రి లేని లోటుని నేను బాధపెడతాను నా కూతుర్ని. అందుకని చెప్పేసి వెంటనే రాత్రి బయలుదేరి విజయవాడ నుంచి వచ్చానమాట. తెల్లారితే ఇంకా సుహాసిని బర్త్డే ఎలా జరగబోతుందో మాత్రం చూడండి. చాలా చాలా హోప్తో ఉన్నానమాట. నా కూతురు బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా చేయాలని చెప్పేసి ఎలా చేస్తానో ఏందో ప్రతిదీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఈరోజు వస్తూనే పిల్లల కోసం రాత్రి పుస్తకాలు తీసుకొచ్చాను. మొత్తం 15 కేజీలు తీసుకొచ్చాను. 3 కాయలు 5 కేజీల కాడికి. అయితే వాటిలో ఒక కాయ అయితే రాత్రి తినేసారు పిల్లలు. ఇంకో కాయ ఉంది. ఇంకా తర్వాత మీకు కొంచెం వీడియోస్ బోరింగ్గా ఉన్నాయి కదా, ఈరోజు ఖచ్చితంగా మేము నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. చాలా నాళ్ళ తర్వాత రాజీ ఫుడ్ ఛాలెంజ్లో ఎలా ఉంటుందో, ఎంత ఫన్నీగా ఉంటుందో మీకు తెలుసు. ఎలా లాగించుతో కూడా తెలుసు. అదే బిర్యానీలు పలావ్ అయితే పెరుగు చట్నీతో పోసుకొని అలా మొత్తం కాజేసి నా మీద ఎప్పుడు ఫుడ్ ఛాలెంజ్ గెలుస్తూ ఉంటుంది. ఈ రోజు పుచ్చకాయతో ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాం. పుచ్చకాయ ఛాలెంజ్ అంటే ముందుకు రావట్లేదు. రాజీ ఈ పుచ్చకాయ ఛాలెంజ్లో గెలిస్తే మాత్రం అప్పటికప్పుడు అమ్మని పోయి శారీ తీసుకుంటా. మన బర్త్డే సెలబ్రేషన్ కూడా రాజుకి ఏం తీసుకోలేకపోయాని సెలబ్రేషన్ కూడా చేయలేదు. ఆ ఉద్దేశంతో ఒకవేళ రాజు గెలిచింది అనుకోండి, రాజకుమారి ఇవన్నీ సరే నీ ఇష్టం, నీ కోరిన సారి ఇప్పిస్తా. రేపు కూడా ఎలాగనే వెళ్తాము బొడ్డమ్మ పని మీద. రాజకుమారి శారీ కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సరే నేనే గెలిస్తే కండువా ఏం ఎత్తున వేసుకోను. ఎండాకాలం వచ్చింది కదా, సరే ఓకేనండి. ఇది ఒక పుచ్చకాయ, ఇది దగ్గరగా 6 కేజీలు 6.5 ఉంటది ఈ కాయ. అసలు ఎలాగ ముక్కలు చేసుకొని తింటామా ఏందో ప్రతిదీ ట్రైపోడ్ సెట్ చేసుకొని మాట్లాడుకొని ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దాం మరి. ఓకేనా? ట్రైపోడ్ ఏదండి ఇంట్లోనా తీసుకొస్తాం. మా బొడ్డు కూడా మధ్యలో కూర్చొని అంటాడు. వాడు కూడా పుచ్చకాయ బలేదు ఎంత ఉంటాడు చూద్దాం. ట్రైపోడ్ ఉందలే పెద్ద తేడా. ఇంకా సమ్మర్ కదండి, పనులు తక్కువైపోయినాయి. ఈ 15 రోజులు 20 రోజులు కళ్ళు మూసుకుంటే ఫ్యామిలీతో వెళ్ళి విజయవాడలో పనిచేస్తారన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఇంకొక ఆలోచన ఏంటంటే ఏ పిల్లలతో ఏం పోతాంలే, దూరాలు పోయి పిల్లలతో ఇబ్బంది పడతా పని చేసుకునే కాడకంటే ఇక్కడే మన ఇంటికాడ ఉండి ఏదో ఒకటి పని చేసుకోవడం మేలు కదా. కానీ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది డబ్బులు వృధా చేయగలనని 3 పిల్లలు ఉన్నారు, రూపాయి కూడబెట్టని చెప్పేసి ప్రతిదీ చెబుతా ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసి జాగ్రత్త చెబుతా ఉన్నారు. అలానే ఆ జాగ్రత్తను పోగొట్టుకోకుండా నేను నా ఆలోచనలో నా తెలివి ప్రకారం నేను ఉన్నాను. నేను సేవ్ చేశాను. అది ఎలాగా ఏందో ప్రతిదీ మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మంత్లో తెలిసిద్ది మీకు. ఓకేనా? సరే, చాలా పెద్ద సేవింగే ఉంది, అది మీకు నెక్స్ట్ మంత్లో చెబుతాను. సరే, ముందైతే చూద్దాం మరి ఫుడ్ ఛాలెంజ్ ఎలాగ ఉండబోతుందో. అలానే కొత్త వచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రాజీ వెళ్తే మాత్రం శారీ గుర్తు పెట్టుకొని కానీ గెలవలేనప్పుడు తీసే అటైతే వీడియో తీసేస్తా. ఎన్నొద్దు అటైతే రాజకుమారికి ఇష్టం ఇంట్రెస్ట్ లేదండి. నువ్వు గెలవలేను అన్నప్పుడు అనవసరం నువ్వు పోటీ చేయడం, అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. గెలిస్తే మాత్రం సారీ కోరింది. సరే అట్ట కాదు కట్ చేసేది చూపిస్తానండి. ట్రైపోడ్ ఓకేనండి. మా కుర్రాడు కూడా రెడీ అవుతున్నాడు. తెరికేసే పెడుతున్నావు, తిప్పెట్టు. ఇంతగా రాజా కూడా తాగిండు కుర్రాడు. పుచ్చకాయ ఎప్పుడు వస్తారు మా నాన్న వాళ్ళు, ఎప్పుడు తినాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు వాడు. సరే మరి మన సెంటర్లో కూర్చోబెట్టు. జరుగు కొంచెం. ఓకే,
ఎవరైతే ఆ ప్లేట్ తీసుకురాపో మరి కావద్దా తొందరరా వాటర్ మిలన్ ఎండాకాలం మంచి సలవా తినండి మీరు కూడా రా త్వరగా ఏంటి ఉంచుకోనా అది ఉంచుకోరా మరకలు అవ్వకుండా ఉండడానికి అది మరకలు కాకుండా ఉండడానికి వీడియో సరిగ్గా ఉందా చూడు బాగుందా రా మరి తొందరరా రా సాయంత్రం పొలాలకు వెళ్ళాలి రేపు మా అమ్మాయి గారు పుట్టినరోజుకి రేపు ఏంటి చాలా బందోబస్తు ఉంటే అడిగితే పొలాలకు రావాలి ఎందుకు ఇన్ని ప్లేట్లు ఎట్టా చెప్పు ఇప్పుడు చెరువుకాయ అంటే ఎవరికాయ వాళ్ళు తింటే అప్పుడు గెలిచేవాళ్ళమే ఇప్పుడు ఈ సాగం ఒకటే కాబట్టి కాయ శరసాగం చేసుకుందాం శరసాగం చేసుకొని ముక్కలు చేసుకోకుండా తినాలి తింటారు బాబా మరి కక్కుర్తిగా ఇవన్నీ కుదరవు ఇష్టం వాళ్ళది ఎవరు సగం నా సగం నాకు నా ఇష్టం వచ్చిన అట్ట కాదు చెప్పింది అట్టుంటే ఇంక నువ్వు ఎవరైనా చిన్నపిల్లలు తింటారండి అలా కాకుండా ఇప్పుడు శరసాగం చేసుకుంటున్నాం కదా పక్కలో వస్తుంది లాగే రెండు సమయం ఉన్నాయి ఏది కావాలంటే అది తీసుకున్నాం బా కాయ కూడా పుచ్చకాయ సూపర్గా ఉంది ముందు పిల్లడికి వచ్చేద్దాం నాకు అది కావాలి అది ఇది పట్టుకుంది ఇది కొంత తప్పుగా ఉంది ముక్కలు కూడా పోయి బాబాయ్ ముక్కలు లేవు రాజు మరి ఎట్ట తింటారు అట్టేం కుదరవు రెండు సగాలు కన్నా కొయ్య తింటా రెండు సగాలు ఏం ఉండవు రాజే ఇదే మరి ఫుడ్ ఛాలెంజ్ అంటే ఒక ఛాలెంజ్ లాగానే ఉండాలా మొత్తం ముక్కలు చేసుకుని తింటే విచిత్రం ఏముంది ఇంకా అదే ఎట్టన్నా కొయ్య అది కోసుకుంటే మాత్రం ఉండదు ఛాలెంజ్ ముందు చూద్దాం అది జోకా నాకు అందుకే రాదు మీరు కోపం వచ్చేది సార్ నువ్వు సాగం చేసుకున్నావుగా నేను సాగం చేసుకుంటా నువ్వు వేసేది రాజు నాకు కోపం వచ్చేది ఇంకో ఇక్కడ నుంచి చేయొద్దు ఇంకా మొక్కలు చేయకుండా తింటే కదా అర్థం అయ్యేది మొహాన్ని పూసుకోవడమా లేకపోతే ఎడ తింటామని అర్థం అయ్యేది అట్లనే ఉండాలి నీకు ఎందుకంటే తొందర 1 2 3 అని చెబుతాగా చాలా చేస్తున్నావు కదా ఫుడ్ ఛాలెంజ్ అట్లా ఉంటది ఎవరు గట్టిగా తెలుసుకున్నారు ఎవరంటే మా అమ్మే రాజీ అంటే ప్రాణం మా అమ్మకి రాయి మంచిగా ఇయ్యమండి అయ్యే తిను ఈ వీడియో చూడండి ఎలాగే అవుతుందో అయినా వెయిట్ చేయండి ఏం కాదులే కానీ జస్ట్ పరైపోయింది అరే నువ్వు తినరా బాబు పచ్చికాయ మొత్తం వేస్ట్ చేయడం కానీ పిల్లలు తింటారు ఇగో ఈ రెండు ముక్కలు పక్కన పెట్టాయి నువ్వు ఎట్టన చేసేట్లేవు కానీ ఆ మొక్క ఒకటి ఎందుకు అంత తొందర పడతావు నాకు అర్థం కాదు వచ్చిన ముక్కలు వాడి సరేనండి ఇంకా ఫుల్ పుచ్చకాయ తినలేము రాజకుమారి పొరపాటు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉంది కానీ ఇంకా చెరొక పుచ్చకాయ స్టార్ట్ చేద్దాం మరి 3 2 1 స్టార్ట్
తెల్లకుండా ముక్కు తీసుకోదమ్మా. ఇలా కొంటేనే చెల్లేది రా. ముక్కలు చేయొద్దన్నానా? అర్థం కాదు కదా, ముక్కలు చేయగాకు. మోది చెప్పి అడగ తెమల్సి అంటున్నాడు. అయిపోయింది. మొత్తం తెల్లగా ఉంటున్నాయి. అది కోసం చాలే. మర్యాద కద్దా అయిపోయింది. ఇదిగోండి. నేను ఎన్నప్పండి ఇది కూడా ఇది అన్ని ఏం లాకెత్తున్నాం వాళ్ళే పడిగా ఇది నువ్వు తినేంద్రా ఇద్దరు ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. మొత్తం కాయ తినగలిగా కానీ మొత్తం కాయ తినలేకపోయారు. వచ్చేదే ఎట్లా పిల్లలకి అందంటారు కదా. ఏం శ్వాసన రాదు ఇంకా రా. సరే రాజే, రేపు తెల్లారితే శ్వాసన బర్త్డే అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్ గా జరగాలి. ఎలా జరగాలి ఏంటని చెప్పేసి మనం ముందు మొత్తానికి బంది పెట్టకపోయినా అది వద్దు వద్దు, చాలా సస్పెన్స్. నెక్స్ట్ వీడియో చూద్దామండి. మరి ఫుడ్ ఛాలెంజ్ లో ఇది పుచ్చకాయ ఫుడ్ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో కాంపిటీషన్ చెప్పండి, సరేనా? రామా చిలకమ్మ ఒరే ఇడే నోట్లు ఎందుకు పెట్టుకున్నాడు? గెలిచాడు మా వాడు. నేనే గెలిచాను ఊసాను. కొత్తగా బాగుంది కదా, తీయగా ఉంది. ఎప్పుడు ఎవరు గెలిచారు చెప్పు నువ్వే. నేనే గెలిచాను.